పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీవీకే చీఫ్ విజయ్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ప్రకటనలో సంచలనం నమోదు చేశారు. ఆయన తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు విజయ్. విరుగంబాక్కం ఎమ్మెల్యే టికెట్ శబరినాథన్కి ఖరారు చేస్తూ స్టేజ్ మీదే ఆయన అనౌన్స్ చేయగానే అభ్యర్థి శబరినాథన్ ఎంత భావోద్వేగానికి గురయ్యాడో మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కన్నీటి పర్యంతం అయ్యాడు. అంటే తన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం అంటే విజయ్ గురించి చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు వ్యాప్తంగా విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మేము అస్సలు అనుకోలేదని కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు. అలాగే వేదికపై అభ్యర్థిని విజయ్ పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో శబరినాథన్ అలాగే ఆయన తండ్రి రాజేంద్రన్ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్గా మారింది. విజయ్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కుటుంబ సభ్యులకు కాకుండా తన వద్ద పనిచేసేటువంటి వారికి సీట్లు కేటాయించడంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు విజయ్కి సంబంధించి. ఇప్పుడు విజయ్ చేసిన పనికైతే అక్కడ నీరాజనాలు దక్కుతున్నాయి. దాదాపుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనే దానికి సంబంధించి తన వాళ్ళని తాను వదులుకోవటం ఇష్టం లేదు, తన వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఇదొక సదావకాశం అనేటువంటి మాట విజయ్ చెప్తున్నారు. పెరంబూర్ సి జోసెఫ్ విజయ్ రైట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కొత్తగా పార్టీ పెట్టినటువంటి వారు అంగబలం, అర్ధబలం, లేకపోతే సొసైటీలో పేరున్నటువంటి వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో, లేకపోతే సినిమా నటులకు సంబంధించి ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఎస్ అన్ని పార్టీలు ఒక పంధాలో పోతే నేను ఒక పంధాలో పోతాను, నేను పెట్టినటువంటి పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ అని ఈ ఒక్క అంశంతో ఆయన చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ పక్కకు పోయి ఎస్ విజయ్ కరెక్ట్ అయినటువంటి పని చేశాడు. సామాన్యులకి టికెట్ కేటాయించాడు. తన వద్ద పనిచేసేటువంటి వ్యక్తి అంటే డ్రైవర్కి సంబంధించిన కొడుక్కి ఆయన టికెట్ కేటాయించడం ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మనం సాధారణంగా విజయ్ మనం నేనే రాజు నేనే మంత్రి సినిమా చూశారు కదా మీరు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో దాదాపు ఇదే సీన్లు ఉంటాయి, ఇలాగే ఉంటుంది. అంటే అవి సినిమాటిక్ లైఫ్ కి వచ్చేసరికి, అలాగే రియల్ లైఫ్ వచ్చేసరికి జయలలిత, ఎన్టీఆర్, అలాగే తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి మమతా బెనర్జీ, అలాగే ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కొంచెం సిమిలర్ గా అలా. అంటే అరవింద్ కేజ్రీవాల్ మరీ ఇంత గట్టిగా కాదు కానీ కొంచెం అలా కాదు. ఇది ఇప్పుడు నిజంగా అంటే సంచలనమనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనం విమర్శలు చేయటం కంటే కూడా ఇలాంటి టైంలో ఒక డ్రైవర్ తన దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తికి ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. అంటే తనను నమ్మిన వాళ్లకు తాను న్యాయం చేస్తాను అనేటువంటి ఒక అంశాన్ని తను బలంగా అంటే డ్రైవర్ కొడుకు సీట్ ఇవ్వడం ద్వారా అతను చెప్పగలిగాడు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇందాక మీరు అన్నట్లుగా మీరు చెప్పినటువంటి కొన్ని పాయింట్లో కూడా సాధారణంగా ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళనో, లేదంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళనో, లేదంటే అంటే సినిమా స్టార్లను, లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి సీనియర్ రాజకీయ నాయకులను అందలం ఎక్కించేటువంటి పరిస్థితి ఉంది రాజకీయాల్లో. ఇప్పుడు అటువంటిది లేకుండా ఇలా అంటే తన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ కానీ, లేదంటే సామాన్యులు అంటే ప్రజల్లో నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అంటే సెలబ్రిటీలు, సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ సెలబ్రిటీ ఉంటేనే ఓటు పడుతుంది, మాస్ లీడర్ ఉంటేనే ఓటు పడుతుంది, లేదంటే అనర్గళంగా ప్రసంగం చేయగలిగితేనే ఓటు పడుతుంది అనేటువంటి సిచ్యువేషన్ నుంచి కొంత డ్రైవర్లను ఇలా అంటే చిన్న చిన్న టిఫిన్ బండ్లు నడుపుకునే వాళ్లకు, లేదంటే వ్యవసాయం చేసుకునే వాళ్లకు, లేదంటే సాధారణంగా తిరిగే వాళ్లకు, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తిరిగే వాళ్ళకు సీట్లు ఇవ్వడం అనేది నిజంగా అది అద్భుతమనే చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే దీని ద్వారా అంటే మైనస్ సంగతి పక్కన పెడితే ఏంటంటే ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా అంటే సామాన్యులకు పెద్దపీట వేస్తాను, నా పార్టీలో సెలబ్రిటీలకు ప్రాధాన్యత ఉండదు అనేటువంటి సంకేతాలను కొంత విజయ్ పంపటంలో కొంత సక్సెస్ అయ్యారు. అంటే దీనివల్ల ఒక 3 to 4% అయినా సరే కొంత మార్పు అయినా ఉండుండొచ్చు. అంటే ఓట్లు దానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా. అలాగే ఇంకొక కీలకం అంటే మైనస్లకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది కొంత ఈ మధ్య కాలంలో ఇటువంటివి చేస్తే ఏమవుతుందని అంటే కొంత స్టంట్లుగా కూడా ప్రజలు చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత విజయ్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే
వాళ్ళను ప్రొజెక్ట్ చేసే విధానంలో కానీ, వాళ్ళు ప్రొజెక్ట్ అయ్యే విధానంలో కానీ, లేదంటే ప్రచారం విషయంలో కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే సాధారణంగా ఇలా అవగాహన లేనప్పుడు వాళ్ళని అంటే పెద్ద వేదికల మీదకి తీసుకొస్తే వాళ్ళ ప్రవర్తన అనేది కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళని నమ్మిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు విజయ్కైనా లేదా ఇంకొకరికైనా సరే వాళ్ళ పరువు పోకుండా ఉండకూడదు కదా. కాబట్టి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా ఇక్కడ కొంత కీలకమైనటువంటి అంశం. అంటే ఇండియన్ పాలిటిక్స్లో కొంచెం రాజకీయాలు అనేవి కొంచెం కాస్ట్లీగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా. అంటే జనాన్ని మొబిలైజ్ చేయడం కావచ్చు, లేకపోతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు ఏ విధంగా ఉంటుంది. అంటే సరే వారు ఓటుకి సంబంధించి డబ్బులు ఇస్తారు లేదు ఈ విషయం పక్కన పెట్టి కనీసం మెయింటెనెన్స్ అంశానికి సంబంధించి అని ఎంతో కొంత స్థిరత్వం ఉంటే బాగుండేది అనే ఒక యాంగిల్ ఉంటుంది. సో ఇలాంటి పరిణామాల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్, అలాగే గెలిపించేటువంటి పరిస్థితులు పర్టికులర్గా తమిళనాడు పాలిటిక్స్లో మనం చూడొచ్చంటారా? విజయ్ సారీ మళ్ళీ నేను ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడతాను. మామూలుగా న్యాచురల్ గా జరిగేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అని అంటే కనుక మనం ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి ఒక 40 మందిని 50 మందిని మనం ఎన్నికల టైంకి వచ్చేసరికి కనీసం ఒక 400-500 మందిని మనం పెంచి పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి రోజువారీ ఖర్చులు కానీ, లేదంటే మన వెంబడి తిరిగే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా సాధారణ ఇప్పుడు మీరు పోటీ చేసినా నేను పోటీ చేసినా సరే కారు డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంటే ఇప్పుడు కార్యకర్తల ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళకు, లేదంటే ఈ జెండాల ఖర్చు అని, లేదంటే బైక్ ర్యాలీలు చేసిన వాళ్ళకి పెట్రోల్ ఖర్చు అని, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు అంటే వాళ్ళకి పదవుల్లో ఉండి సంపాదించేదానికంటే కూడా ఈ ఖర్చులు అనేది ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే రోజులను బట్టి మాట్లాడుతున్నాను నేను. అంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో నైతిక విలువలు లేదంటే ఇవన్నీ కూడా అంటే చెప్పుకోవడానికి బాగుంటాయి, వినటానికి కూడా బాగోదు, ఆ క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడానికి కూడా బాగోదు. అప్పుడు ఏంటంటే అందుకనే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి అభ్యర్థులు కనీసం నియోజకవర్గానికి అతను 30 కోట్లు 40 కోట్ల ఖర్చు పెడితే అది అంటే 2 లక్షలు ఉన్నటువంటి నియోజకవర్గానికి అతను కనీసం 30 కోట్ల 40 కోట్ల ఎంపీ అయితే 100 కోట్లు ఖర్చు పెట్టేటట్టు ఉంటేనే దాదాపుగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే చాలా వరకు కూడా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల అధినేతలు తమ మీద భారం పడకుండా ఉండేందుకు ఇట్లా ఎన్నికల ప్రచారంలో సీట్లు ఇచ్చే విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ విజయ్ మాత్రం ఇటువంటి కాస్ట్లీ రోజుల్లో ఆ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత డిఫరెంట్ గానే అనిపించింది. మరి అంటే ఆ ఖర్చు అంతా అతని మీద పడుతుంది, లేదంటే అతని వెనక ఎవరైతే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి వ్యక్తి మీదనో, లేదంటే అక్కడ ఎవరైనా సాధారణంగా డబ్బులున్న అతని మీదనో ఎవరో ఒకరి మీద పడేటువంటి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి విజయ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి అనేది అంటే ఎన్నికల కమిషన్ చెప్పే 5 లక్షలు 10 లక్షల ఖర్చులు అనేవి అన్ని కూడా అక్కడ రాసుకోవడానికి పత్రికల్లో వార్తల కోసమో, లేదంటే పత్రిక ప్రకటనల కోసమో, లేదంటే అటు ఆన్లైన్ లో పెట్టుకోవడానికి బాగుంటాయి తప్ప గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసరికి సిచ్యువేషన్ ఈ రోజుల్లో చాలా దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓటు పడాలి అంటే ఖచ్చితంగా మనం ఓటు తీయాల్సిందే. అంటే ఇలాంటి అంశాలు కూడా రాజకీయంగా ప్లస్ అవుతాయి అనేటువంటి మాట. తన సినిమా ఆగిపోవడం కానీ, వ్యక్తిగత జీవితం వివాదం అవడం కానీ, కేసుల్లో ఇరుక్కోవడం, ఢిల్లీ వరకు సిబిఐ ఎంక్వైరీలకు వెళ్ళటం, భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది కానీ రిజెక్ట్ చేశాడు అనే రకరకాలైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా, దాంతోపాటు ఇది కూడా పొలిటికల్ మైలేజ్ని తీసుకొస్తుంది విజయ్కి అని కూడా టీవీకే కార్యకర్తలు కీలక నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూడొచ్చు అంటారు ఇవన్నీ? చూడొచ్చు, ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ అనేది తీసుకొస్తుంది. విజయ్ ఎంతవరకు ఇప్పుడు ఆల్రెడీ విజయ్ ప్రజల్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా వరకు చాలా జాగ్రత్తగానే చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇక్కడేమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఈ ఖర్చు పెట్టేటువంటి విషయాల్లోనే కొంత విజయం మీద కూడా ఒత్తిడి పడిపోయేటువంటి అవకాశం ఉంది ఖర్చులకు సంబంధించి. అయితే మైలేజ్ పరంగా చూసుకుంటే మాత్రం సినిమా ఆగటం ఇవన్నీ కూడా కొంత అటు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయనేటువంటి ఒపీనియన్స్ కొంత ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సినిమా డిఎంకే ప్రభుత్వం ఆపుతుందనే ఫీలింగ్స్ కొంత ఉన్నాయి. అదేవిధంగా కరూరు తొక్కిసలాట ఘటన విషయంలో ఢిల్లీ వెళ్ళడం వెనుక బీజేపీ ఒత్తిడి ఉందనేటువంటి అంశాలు, అదేవిధంగా భార్య ఎవరైతే మొన్న మధ్య కాలంలో కొంత హడావుడి జరిగిందో ఆ సంగీతకు సంబంధించి ఆవిడ వెనక కూడా రాజకీయ ప్రోద్బలం ఉందని కానీ ఇట్లా కొన్ని అంటే అనేక రకాలుగా విజయ్ చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని తట్టుకుని అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఇలాంటి వాటిని అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారో ఇప్పుడు విజయ్ కూడా అలా నిలబడగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మంచి పొలిటికల్ మైలేజ్. అంటే తట్టుకుని నిలబడ్డాడు అనే దానికి అంటే ఎంత అంటే జోరు వాహనంలో కూడా నువ్వు నిలబడగలిగితేనే కదా అక్కడ ఏదైనా రాజకీయం ఇప్పుడు అన్ని వైపుల నుంచి వచ్చి బాణాలు తగిలినప్పుడు నువ్వు నిలబడగలిగితేనే నీకు రాజకీయ భవిష్యత్తు ఎక్కడైనా ఉంది, ఏ రంగంలోనైనా సరే అది అలా ఉంటుంది. మరి విజయ్ ఎంతవరకు నిలబడతారనేది చూడాలి. చూడాలి. ఈ అంశం అయితే తమిళనాడు పాలిటిక్స్లో ఒక సంచలనం అనే చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీవీకే చీఫ్ విజయ్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఒక సంచలనం నమోదు చేశారనే
చెప్పాలి. ఎవరూ కూడా ఊహించలేదు తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు విజయ్ టికెట్ కేటాయిస్తాడు అని. అంతా కూడా పార్టీ కీలక నేతలతో కూడా చర్చించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి మాట. కానీ ప్రజల వద్దకు వచ్చేటప్పటికి సరైనటువంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఎప్పటి నుంచో తన వద్ద పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కుమారుడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండటం, అలాగే తన విధి విధానాలు భావాలు కూడా విజయ్కి బాగా నచ్చడంతోనే విజయ్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అనేటువంటి మాట. శబరినాథన్ విజయానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఏదైతే విరుగంబాక్కం టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఏదైతే కేటాయించారో ఆ నియోజకవర్గంలో శబరినాథన్ గెలుపు బాధ్యతలన్నీ కూడా విజయే తీసుకున్నారు అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. చూడాలి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో. మొత్తం మీద అయితే తమిళనాడులో పొలిటికల్గా ప్రజల మనసుల్లో డెఫినెట్గా ఈ అంశం అనేది ఓటు బ్యాంకు కింద కూడా పనిచేస్తుందని అయితే ఒకంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.